హలో అందరూ ఎలా ఉన్నారు? ఇది సండే వ్లాగ్. సో అన్ఎక్స్‌పెక్టెడ్‌గా సాటర్డే మేము డిసైడ్ అయ్యాము మైసూర్‌కి వెళ్దామనేసి. సో అందుకనేసి సండే మార్నింగ్ 6కి అయితే స్టార్ట్ అయ్యాము. నేను, అమ్మ, విష్ణు, పాప. ఆహ్, మనకి ఇది వచ్చి సర్జాపూర్ నుంచి మేమైతే స్టార్ట్ అవుతున్నామన్నమాట. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి. మైసూర్ రోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నియర్లీ మా ఇంటి నుంచి అరౌండ్ 170-180 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. అరౌండ్ 100 కిలోమీటర్స్ మొత్తం హైవేనే వస్తుంది. ఇది నైస్ రోడ్ అని కూడా అంటారనమాట. చాలా అంటే చాలా క్లైమేట్ ప్లెజెంట్గా అద్భుతంగా ఉంది. మార్నింగ్ కదా, సో ట్రాఫిక్ కూడా లేదు. పీస్ఫుల్గా వెళ్ళామన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది గురుకుల్ స్కూల్ అనమాట. చాలా ఫేమస్ స్కూల్. అండ్ మనకి ఈ రూట్లోనే వండర్లా, తర్వాత జాలీ వరల్డ్, స్నో వరల్డ్ అవి కూడా కవర్ అవుతాయి అన్నమాట. సో ఎవరైనా ట్రిప్కి కానీ ప్లాన్ చేస్తే అవి కూడా చూసుకోవడానికి వీలుంటుందన్నమాట. సో మేము మైసూర్ ఒక్కటే అనుకున్నామనేసి ఇంకా టెంపుల్కి, ప్యాలెస్కి వెళ్దామనేసి అనుకున్నాము. మీకు ఇంకా కనిపించింది కదా, అక్కడైతే షూటింగ్స్ ఎక్కువ జరుగుతాయి. ఇంకా మేము 7:30కి 8కి అలా అయితే టిఫిన్ తిందామనేసి కార్ ఆపాలనుకున్నాము. కానీ ఎక్కడ మాకైతే టిఫిన్ షాప్సే కనిపించలేదు. ఎగ్జిట్ అనేది చాలా దూరంలో ఉంది. ఇంకా లాస్ట్కి 8కి అయితే మేము టిఫిన్కి ఆపామన్నమాట. ఇది మద్దూర్ అనమాట ఏరియా. మీకు కర్ణాటకలో ఎక్కువ మధుర్ వడాస్ ఫేమస్ అని ఉంటాయన్నమాట. సో ఈ ఏరియా వచ్చి మద్దూర్ ఏరియా. మనకి ఉద్దిబాల వడని ఇక్కడ మధుర్ వడ అని కూడా అంటారనమాట. అలా ఉంటాయి. సో ఇంకా తన్విక అయితే ఫుల్ నిద్రమత్తులో ఉంది. దాన్ని అయితే 5కి లేపినాను. సో చూసారా ఎలా ఉందో. టిఫిన్ తింటావా అంటే వడ, ఇడ్లీ అని అంటుందన్నమాట. సో ఇంకా ఇక్కడైతే అంబియన్స్ కూడా చాలా బాగుంది. కొత్తగా కట్టారనుకుంటా హోటల్ ఈ హైవేలో. చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే సెల్ఫ్ సర్వీస్. ఏంటంటే రేట్లు అయితే కొంచెం ఎక్కువగా అనిపించినాయి. ఒక ఇడ్లీ వడ చూసారా 70 రూపీస్ ఉందన్నమాట. ఇంకా హోటల్స్ ఎక్కడ లేవులే అనేసి అయితే తీసేసుకున్నాం అనమాట. ఇంకా మా అమ్మ, పాప అయితే వెయిటింగ్ టిఫిన్స్ కోసము. మా అమ్మ యాజ్ యూజువల్గా పూరి, మేమైతే ఇడ్లీ వడ అయితే తీసేసుకున్నాము. టేస్ట్ విషయానికి వస్తే అనమాట, టేస్ట్ అయితే చాలా బాగుంది. అంత రేట్ పెట్టినా కానీ క్వాలిటీ అయితే అద్భుతంగా ఉన్నింది. కారం లేకుండా, స్వీట్ లేకుండా అయితే సాంబార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేమందరం అయితే టిఫిన్ తినేసి మైసూర్కి అయితే రీచ్ అయ్యాము. టిఫిన్ దగ్గర 40 మినిట్స్ వేస్ట్ అయినా మేము 6కి స్టార్ట్ అయింటే గుడికి మైసూర్కి వచ్చే లోపలైతే 9:30 అలా అయిందనమాట. సో చాలా దగ్గర అనిపించేసింది. 2.5 hours to 3 hours అయితే మనం మైసూర్కి రీచ్ అయిపోయాము. ఇది మైసూర్ నుంచి 13 కిలోమీటర్స్ దూరంలో చాముండి హిల్స్ అనేది ఉంటుందన్నమాట. అంతా కొండపైన ఉంటుంది అమ్మవారు అనమాట. ఇది వచ్చి మైసూర్ మహారాజుల కులదైవము అమ్మవారు. అంతా మైసూర్ మహారాజులే డెవలప్ చేశారు టెంపుల్ని. అండ్ ఈ టెంపుల్ వచ్చి సముద్ర మట్టానికి 3300 మీటర్స్ అడుగుల దూరంలో ఉంటుందన్నమాట. 12th సెంచరీలో హొసలేరు వాళ్ళు దీన్ని నిర్మిస్తే 17th సెంచరీలో విజయనగర పాలకులు గోపురాన్ని నిర్మించారనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. పైన క్లైమేట్ అయితే చల్లగా వాన పడతా. అండ్ వీకెండ్ కదా, అస్సలు ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు. ఇంతమంది వస్తారని మేము అనుకోలేదు. బట్ సండే, సాటర్డే ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ మనకి ఇక్కడ లోకల్ బస్సెస్ కూడా ఉంటాయి. కర్ణాటక నుంచి మైసూర్కి వస్తే మైసూర్ నుంచి పైకి రావడానికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. మనకి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. సో ఇంకా పార్కింగ్ కోసం అయితే వచ్చాము. పార్కింగ్ అయితే ఇక్కడ 50 రూపీస్ పే చేసేసి పార్కింగ్లోకి అయితే మనము వెళ్ళిపోవాలి. ఇంకా మొత్తం దారంతా షాప్స్, స్టాల్సే నిండిపోయి ఉంటాయి అన్నమాట. సో ఫుల్ అయిపోయింది పార్కింగ్ ఏరియా కూడా. మేము వెతుక్కుంటున్నాము. ఇక్కడ మీరు గమనించారా, స్నేల్ అనమాట. ఎన్ని డేస్ తర్వాత నాకు మళ్ళీ కనపడిందో. దాన్ని టచ్ చేస్తే చాలు లోపలికి వెళ్ళిపోతుంది. దీన్నే కదా అసలు చంపేసి పాపం ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కాస్మెటిక్స్ కోసము, స్కిన్ కోసం అనమాట. ఇంకా తన్విక దాంతో అయితే ఆడుకుంటుంది. దానికి కొత్తగా కనిపించింది. ఇంకా మనకి దారి పొడవునా అయితే స్టాల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ కూర్గు స్పెషల్ చాక్లెట్స్ ఉన్నాయి చూసారా. ఇంకా మైసూర్ నుంచి కర్ణాటకలో కూడా కూర్గు స్పెషల్ చాక్లెట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ నుంచి 150 కిలోమీటర్స్ దూరంలో అయితే ఊటీ కూడా ఉంటుందన్నమాట. సో అన్నీ కవర్ చేసుకోవచ్చు. మైసూర్కి కానీ వచ్చినామనుకో అన్నీ అయితే కవర్ చేయొచ్చు.
ఇంకా మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే మహిషాసురుడు అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఒక డిపో, బస్ డిపో అనమాట. గవర్నమెంట్ ఆర్టీసీ బస్సెస్ అన్నీ ఇక్కడే మనకి స్టాప్ అయిపోతాయి. ఇంకా దారమ్మని ఇట్లా ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. ఇది మహిషాసురుని మర్దిని అని కూడా అంటారు అమ్మవారిని. ఎందుకంటే మహిషాసురుని చంపేసింది అమ్మవారు ఇక్కడ 18 శక్తిపీఠాలలో అమ్మవారు వచ్చి 4వ శక్తిపీఠం అనమాట. చాలా అంటే చాలా పవర్ఫుల్, ఫేమస్. ఇంకా మనం దసరాలో అయితే ఇక్కడికి రాలేమనేసి మేమైతే వచ్చి చూసుకొని పోదామని అయితే వచ్చామన్నమాట. అమ్మవారు 18 శక్తిపీఠాలలో 4వ శక్తిపీఠం అమ్మవారు. అండ్ ఏంటంటే ఇక్కడ అమ్మవారిని చాముండేశ్వరి తల్లి కూడా అంటారు, మరియు మహిషాసుర మర్దిని అని కూడా అంటారనమాట. చెండా ముండా అనే 2 రాక్షసుల్ని అయితే అమ్మవారు వధించారు. అండ్ మహిషాసుని కూడా అమ్మవారు వధించింది ఇక్కడ. అందుకని దీన్ని పూర్వము మహిసూర్ అని పిలిచేవారనమాట. అది కాలానికి తర్వాత ఇట్లా మైసూరు అని పిలువబడిందనమాట. బ్రిటిష్ వాళ్ళు దాన్ని మైసూర్ చేసేసారనమాట లాస్ట్కి. ఇంకా మేము టెంపుల్ కాడికి వచ్చే లోపలికి 10:30 అయ్యింది. ఫుల్ క్రౌడు. 2 hours పడుతుందని చెప్పారు దర్శనము. అది కూడా 100 రూపీస్ టికెట్ తీసుకుంటే, 30 రూపీస్ టికెట్, నార్మల్ టికెట్ అయితే 3 hours అని చెప్పారు. ఇంకా తన్వికాన్ని తీసుకొని క్యూలో పోవడం కష్టం లేనేసి మేము కూడా 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. లోపల వీడియో ఫుల్లీ ప్రొహిబిటెడ్. ఇక్కడ చూసారా, ఇక్కడ కోతులు ఎక్కువ ఉన్నాయి. సో వచ్చే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, మీద పడి అరటి పండ్లు అవైతే తీసేసుకుంటాయి అనమాట. కానీ మంచి కోతులు ఎవరిని అయితే హామ్ చేయలేదు. ఇంకా అమ్మవారి దర్శనం ప్రశాంతంగా చేసేసుకొని మైసూర్కి అయితే కిందికి వచ్చే లోపల 12:30 అలా అయ్యిందనమాట. ఇక్కడ మనకి జట్కా బండులు ఎక్కువ ఉంటాయన్నమాట, గుర్రపు జట్కా బండులు. ఇది ప్యాలెస్ అనమాట, మైసూర్ ప్యాలెస్. దాని గురించి నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.